Hey guys, what's up? Welcome back to our channel VIPs Official. So guys, ఇవాల్టి వీడియోలో సినిమా అప్డేట్స్ గురించి మాట్లాడేసుకుందాం. సో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వారణాసి ఫైనల్ డేట్, మరి దీన్ని జోనర్ అంతా అండ్ షూటింగ్ ఎక్కడ దాకా వచ్చింది అన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. దాని తర్వాత ఫౌజీ ఇదే ఇయర్లో వస్తుందంట. అవునా, నిజమా? మరి ఎప్పుడు వస్తుంది మాట్లాడుకోవాలి కదా, మాట్లాడేసుకుందాం. మరి నెక్స్ట్ వచ్చేసి పెద్ది మరి పారడైజ్ మూవీ పోస్ట్పోన్ అవుతున్నాయా? అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆ డేట్కి వస్తుందా, మార్చ్లో వస్తుందా? అన్నిటి గురించి మాట్లాడేసుకున్నాం. ఇటువంటి చాలా అప్డేట్స్ అయితే ఇవాళ వీడియోలో అయితే ఉండబోతున్నాయి. సో చాలా అప్డేట్స్, చాలా క్రేజీ వీడియో అయితే ఉండబోతుంది. సో వీడియోలో అండ్ మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన వెల్కమ్ ఆన్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఓటీటీ గురించి మాట్లాడేసుకుందాం. ద రాజా సాబ్ మూవీ, ప్రభాస్ గారి హర్రర్ థ్రిల్లర్ మూవీ. సో ఇది వచ్చేసి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి. నెక్స్ట్ నరి నరి నడుము మురారి, ఇది వచ్చేసి ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతా ఉంది ఆల్రెడీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఓటీటీ రిలీజెస్ గురించి మాట్లాడేసుకుంటే భర్త మహాశలకు విజ్ఞప్తి, ఈ మూవీ వచ్చేసి 13th February నుంచి ZEE5 లో స్ట్రీమింగ్ కానుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ ద మూవీ. నెక్స్ట్ మన శంకర్ ప్రసాద్ గారు, ఈ మూవీ వచ్చేసి ZEE5 లో 11th February స్ట్రీమింగ్ కానుంది. 11th February నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ 11th February రోజు అనగనగా ఒక రాజు మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అనగనగా ఒక రాజు 13th February నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. సో లెట్స్ సీ ఎట్టుంటదేమో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి. సో నా ఇది గైస్ మొత్తానికి స్ట్రీమింగ్ OTT updates. Next, we'll move on to the next regular updates. First, I want to start with Toxic movie ది తెలుగు స్టేట్స్లలో తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని వచ్చేసి SVC ప్రొడక్షన్ హౌస్, సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు దక్కించుకున్నారు. సో మరి లెట్స్ సీ ఎట్టుంటదేమో. సో ఇంకా March 19కే వస్తుందా అన్నది క్వశ్చన్ మార్క్. పోస్ట్ పోన్ అవుతుంది అనేసి చెప్తున్నారు కానీ మరి అవ్వకపోవచ్చు. మరి లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్ మీకు వచ్చేసి క్విక్గా ఇచ్చేస్తాం. సో నెక్స్ట్ మరొక అప్డేట్ ఏంటంటే అంటే ఫంకీ మూవీ నుంచి ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ట్రైలర్ అయితే రిలీజ్ కానుంది. సో లెట్స్ సీ ఎట్టుంటదేమో. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ట్రైలర్ యాక్చువల్లీ. సో లెట్స్ సీ గైస్. సో నెక్స్ట్ అప్డేట్ రవితేజ గారి సైడ్ నుంచి. సో RT-77 సో ఇరుముడి మూవీ వచ్చేసి ఇదే ఇయర్లో రిలీజ్ చేయాలనేసి వచ్చేసి ప్లాన్ చేస్తున్నారంట. సో మరి లెట్స్ సీ ఏమవుతుందేమో. ఇదే ఇయర్లో ఈ మూవీ కూడా రావచ్చు. సో గది గేస్ మొత్తానికి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి విజయ్ దేవరకొండ గారి సైడ్ నుంచి. సో విజయ్ దేవరకొండ గారి ఈ ఇయర్లో 2 మూవీస్ అయితే ఉంటాయి. సో ఒకటి వచ్చేసి రణబలి 11th September వస్తుంది. ఇంకా దాని తర్వాత రౌడీ జనార్దన మూవీ అయితే వస్తుంది. సో గది గేస్ మొత్తానికి విజయ్ దేవరకొండ గారి అప్డేట్స్. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఫౌజీ మూవీకి వచ్చేసి ఈ ఇయర్లో రాదు అనేసి అయితే చాలా మంది చెప్పారు. మేము కూడా ఛానల్ అయితే చెప్పినాము. కానీ ఇదే ఇయర్లో అక్టోబర్లో రిలీజ్ చేయడానికి వచ్చేసి ప్లానింగ్ చేస్తున్నారంట ఫౌజీ టీం వాళ్ళు. సో అయిపోతే మాత్రం చాలా హ్యాపీ, నేనంటూ ఫుల్ హ్యాపీగా ఉంటా. సో మరి లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ విశ్వంబర మూవీ వచ్చేసి ఈ ఇయర్లో జూలైలో రిలీజ్ చేయాలనేసి వచ్చేసి ప్లాన్ చేస్తున్నారంట. సో జూలైలో రిలీజ్ అవ్వచ్చు ఈ మూవీ. సో లెట్స్ సీ గైస్ ఎట్టుంటదేమో. సో మేబీ రిలీజ్ అవుతుందా లేదా అనేది వచ్చేసి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. సో దీని గురించి చూద్దాం మరి ఏమవుతుందేమో. నెక్స్ట్ పారడైజ్ మరియు పెద్ది మూవీస్ పోస్ట్పోన్ అయినాయా అంటే ఎస్, పారడైజ్ మూవీ 23rd March నుంచి పోస్ట్పోన్ అయితే అయిపోయింది. అండ్ అలానే వచ్చేసి పెద్ది మూవీ కూడా పోస్ట్పోన్ అయ్యి 30th April వచ్చేసి ఇది వచ్చేసి రిలీజ్ డేట్ని అయితే పెట్టుకుని ఉంది. అండ్ పారడైజ్ మూవీది రిలీజ్ డేట్ ఇప్పుడు దాకా అయితే రాలేదు. సో 23rd March నాడు అదే రోజున ఉస్తాద్ భగత్ సింగ్ మన పవన్ కళ్యాణ్ గారు రానున్నారు. సో 23rd March కి సో పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఇది కన్ఫర్మ్ న్యూస్. సో ఇది గైస్ మొత్తానికి దీని గురించి ఒక క్లారిటీ అండ్ మరియు ఈ అప్డేట్స్. సో మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి ఉన్న అప్డేట్స్ ఇవి. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వారణాసి గురించి. వారణాసి జోనర్ యాక్షన్ అడ్వెంచర్ మైథలాజికల్ అండ్ టైమ్ ట్రావెలింగ్ డ్రామా. సో ఈ మూవీ వచ్చేసి 7th March కి రిలీజ్ అవుతుంది అనేసి అఫీషియల్ గా వచ్చేసి అప్డేట్ అయితే వచ్చేసారు. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 25 minutes అయితే ఉంటుందంట. అండ్ ఒకటే పార్ట్ ఉంటుందంట. సో సెకండ్ పార్ట్ ఉంటుందంట. సో మొత్తం వచ్చేసి ఇదే పార్ట్ లో వచ్చేసి 3 hours 25 minutes తోటి ఉంటుందంట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ షూటింగ్స్ వచ్చేసి 110 days షూటింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయిందంట. సో ఇది గైస్ మొత్తానికి వారణాసి నుంచి ఉన్న అప్డేట్.
నౌ ద లాస్ట్ అప్డేట్. సో ఇది అదేంద్ర అంటే జననాయకన్ ఎంత డ్రామా అయిందో మన అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు వస్తున్న అప్డేట్ ఏంద్ర అంటే జననాయకన్ యొక్క ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు 20 minutes ఫుటేజ్ ని కట్ చేయనికి, ట్రిమ్ చేయనికి యాక్సెప్ట్ చేసుకున్నారంట. సో మరి దీన్ని ట్రిమ్ చేసి మళ్ళా వచ్చి సెన్సార్ గా తీస్తారు. సో ఇంకా దాని తర్వాత అది రిపోర్ట్ కనుక ట్రిమ్ చేసి అంతా సెన్సార్ కి ఇచ్చి వాళ్ళ సైడ్ నుంచి రిపోర్ట్ వచ్చేసి ఇదే మంత్ లో మూవీ వచ్చేసి రిలీజ్ అవుతుంది. లేదంటే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదే ఇయర్ సమ్మర్ లో వచ్చేసి రిలీజ్ అవుతుంది. సో ఇది గైస్ మొత్తానికి జననాయకన్ నుంచి ఉన్న అప్డేట్. సో గది గైస్ మొత్తానికి ఇవాళ వీడియోలో ఉన్న అప్డేట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫైవ్ నెంబర్స్. సో అండ్ ఇన్ని మూవీస్ చెప్పాను కదా, ఏ మూవీ గురించి మీరు ఎగ్జైటింగ్ ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ VIPs అఫీషియల్స్. థ్యాంక్ యూ.